రాష్ట్రంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. జూరాల, సుంకేసుల, శ్రీశైలం జలాశయాల్లో భారీగా నీరు చేరుతోంది. మిగిలిన ప్రాజెక్టుల్లోనూ క్రమంగా నీటి మట్టం పెరుగుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల జలాశయం నీటితో కళకళలాడుతోంది. జూరాల గరిష్ట సామర్థ్యం 318.45 మీటర్లు కాగా ప్రస్తుతం 318.4 మీటర్ల మేర నీటి నిల్వ ఉంది. 38,150 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నారాయణపూర్ నుంచి 18,363 క్యూసెక్కుల వరద నీరు జూరాలకు వస్తోంది. ఆల్మట్టి జలాశయానికి ఇన్ఫ్లో తగ్గడంతో నారాయణపూర్ ప్రాజెక్టుకు నీటి విడుదల నిలిపివేశారు. శ్రీశైలం రిజర్వాయర్లోకి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి వస్తున్న నీటికి తోడు ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టుల దిగువన కురుస్తున్న వర్షాలతో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. నీటి మట్టం 812.30 అడుగులకు పెరిగింది. భారీగా వచ్చి చేరుతున్న నీటితో శ్రీశైలంలో ప్రవాహం 52,000 క్యూసెక్కులకు చేరింది. ఆశించిన మేర ప్రవాహం లేకపోవడంతో శ్రీశైలం నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. తుంగభద్రలో వరద ఉధృతి తగ్గుముఖం పడడంతో సుంకేసుల జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. సుంకేసుల ప్రాజెక్టుకు 8 గేట్లను మీటర్ మేర ఎత్తి 32,000 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇదే సమయంలో నెట్టింపాడుకు వరద నీరు పెరగడంతో మొదటి ఫేజ్ నుంచి దిగువకు నీటిని వదిలారు. నాగార్జునసాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు వరద నీటితో కళకళలాడుతున్నాయి. శ్రీశైలం జలాశయంలోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. తెలంగాణలోని జూరాల జలాశయం పూర్తి స్థాయిలో నిండటం వల్ల 32,900 క్యూసెక్కుల నీటిని శ్రీశైలంలోకి విడుదల చేశారు. ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టుల దిగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలంలోకి 52,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. శుక్రవారం సాయంత్రం వరకు 15.35 అడుగులుగా ఉంది. కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న ఆల్మట్టిలోకి 2,906 క్యూసెక్కుల నామమాత్రపు ప్రవాహం ఉండగా దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయానికి 18,363 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. ప్రస్తుతం నారాయణపూర్లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది. తుంగభద్రలోకి 11,753 క్యూసెక్కులు వస్తుండగా ప్రాజెక్టు నిండటానికి మరో 26 టీఎంసీలు అవసరం. ప్రస్తుతానికి శ్రీశైలం నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. తాగునీటి అవసరాల కోసం 4 టీఎంసీలు విడుదల చేయాలని 2 రాష్ట్రాలు కృష్ణా యాజమాన్య బోర్డుకు లేఖలు రాసినట్టు తెలుస్తోంది.